నల్గొండ జిల్లా చింతపల్లి మండలం అనాజీపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమ గ్రామస్తులకే చెందాలని, వేరే గ్రామాల వారికి ఇవ్వకూడదని గ్రామస్తులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. అనాజీపురంలో 25 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారని తెలిపారు. హోమంతాలపల్లి, అనాజీపురం గ్రామాలలో 30 కుటుంబాలను ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులుగా గుర్తించారని బాధితులు మొగిలయ్య, మల్లయ్య, మంగమ్మ తెలిపారు. 1986లో బద్దు చౌహాన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 32 ఇళ్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికీ అవే ఇళ్లలో తాము నివసిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అవి శిథిలావస్థలో ఉండి వర్షాకాలంలో కడు దయనీయంగా కాలం వెల్లదీస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తమ గ్రామస్తులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించి న్యాయం చేయాలని కోరారు. స్పందించి ఎమ్మెల్యే గారు మాకు వెంటనే స్పందించాలి. మా గ్రామంలో నిర్మించిన ఇల్లు మాకే కావాలి. మా గ్రామంలో నిర్మించిన మాకే కావాలి. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి మాకే న్యాయం చేయాలి. ఉమ్మంతపల్లి గ్రామ పంచాయతీలో అనాజ్పురం గ్రామంలో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 25 నిర్మించినారు. అయితే మాకు గతంలో 1984లో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే బద్ది చౌహాన్ గారు 1984లో మా ఊరు నిర్మించారు. మా ఊరు నిర్మించిన కానుండి ఇప్పటి వరకు 80 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాం. మేము ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీలు, రెడ్డీసు, బీసీలు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఏమిటంటే, మాకి తెలంగాణ గవర్నమెంట్ 25 ఇండ్లను అనాజ్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. కానీ ఇది ఉమ్మంతపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీ కాబట్టి దానికి మీకు సంబంధం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు గతంలో మేము కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పినారు. కానీ అయ్యా, మాకు ఇక్కడ మేము 35 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు నివసిస్తున్నాము. ఇదివరకు గతంలో బద్ది చౌహాన్ గారు 1986లో మాకు 32 ఇండ్లు కేటాయించి ఆ ఇండ్లు మా ఎస్సీ కోట కింద మాకందరికీ పంపిణీ చేసేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఇండ్లలో మేము నివసిస్తూ గడుపుతున్నాము. ఇప్పుడు కట్టినటువంటి ప్రస్తుత బెడ్రూమ్లలో మాకు 25 ఇండ్లల్లో ఒక 32 మంది ఉన్నాం కాబట్టి 25 ఇండ్లు ఉన్నా లేకున్నా మేము సర్దుబాటుకు చేసుకుంటాము. మేమందరం కలిసిమెలిసి ఉంటాము. కాబట్టి ఆ శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లను మీరు పరిశీలించి వచ్చి చూసి మాకు 25 ఇండ్లు మా ఊరికే రావాలి, వేరే ఊరికి ఇవ్వద్దనేది మా ఆకాంక్ష. మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని సవినయంగా మీరు మాకు న్యాయం చేస్తారని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. మా అనాజీపురం. నా పేరు ముదిగొండ వెంకటమ్మ. 50 ఏళ్ళ కింద వచ్చిన ఇండ్లు మాకు మా మామలు కట్టించిన ఇండ్లలోనే పడసంతలు పడుతున్నాము. అవి సీకులు తేలినాయి, కూలిపోయినాయి, కుప్ప అవుతున్నాయి. మాకు కట్టుకోలేక అవకాశం లేదు. మాకు జాగాలు ఉన్నాయి, కట్టుకుందాం అనుకునే వరకే గవర్నమెంట్ ఆక్రమించింది. మా ఊరికి వచ్చిన ఇండ్లు మేమే కట్టించిర్రు. మా ఊరికి వచ్చిన ఇండ్లలో మేమే మా ఒక్కొక్క ఇంట్లో 3 మగపిల్లలు ఉండ్రు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉండ్రు, పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉండ్రు. మా కాలేజీ దగ్గర అవుతుంది, మాకు జాగా లేదు కట్టుకొని. మా ఊరికి వచ్చిన ఇండ్లు మేమే ఆక్రమించుకుంటాం. మీకు నమస్కారం పెడతాం, మరొక దండం పెడతాం. మీరు వేరే ఊరికి ఇచ్చే అవకాశం మీకు లేదు. గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ మస్తుగా ఉంటుంది. మా ఊరికి